కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలోని ఓబుల చెరువును ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించారు. జలధార పథకంలో భాగంగా 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు సాకారం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి వీటిని విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. రైతులు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఆయన కాలే ఈరోజు మేము అడిగినాము, మీరు వచ్చి మీరు శ్రద్ధ చూపించారు. ఈరోజు ఒక ఖచ్చితంగా 6 నెలల్లో పూర్తి చేయాలి సార్. స్వాతంత్రం 23 years ఏప్రిల్లోనే వచ్చింది సార్. టైం వచ్చింది. అడిగేసింది రైతు 20 వస్తుందా మొత్తం డిఫికేషన్ ఇరిగేషన్ వస్తున్నాయా? కొంచెం సైడ్ అమ్మా. ఇవాళ మీ చెరువుకి నీరు తీసుకొచ్చే బాధ్యత మేము అధికారులుగా తీసుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు మాకు చెప్పింది ఏంటంటే కరెక్ట్గా 6 నెలలకి మనం వచ్చి సిస్టమ్ చేయాలి సార్ అని చెప్తున్నారు. అంటే సహకారము 2 రకాలుగా కావాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు పైపు వేయడానికి అది తవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడైనా రైతు భూమిలో ఉన్నా లేదా రైతులు ఉన్నా కూడా వారికి సహకరించండి. ఎందుకంటే అక్కడ పని ఎక్కడ ఆగుతుందంటే ఎవరైనా రైతు అభ్యర్థులు పెట్టినప్పుడు మన పని ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు అందరూ రైతులు మీరు సహకరిస్తేనే ఈ పని అవుతుంది. ఎక్కడైనా రైతుల కోసం జరుగుతున్న పని మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆర్డీఓ గారు ఈ ప్రాజెక్ట్కి ఒక ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఆయన రోజువారీ కూడా ఆయన మానిటర్ చేస్తారు. అలాగే ఎస్సీ గారు కూడా ఉన్నారు. సో ఇమీడియట్ గా దీనికి కావాల్సినటువంటి డిజైన్స్ అన్ని కూడా అప్లోడ్ చేయించుకోవడం, టెండర్ పిలవడం, అలాగే 6 నెలల్లో ఖచ్చితంగా మనం ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసుకోవాలి. నేను చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా నేనే వచ్చి చూస్తాను, ఖచ్చితంగా చేయాలి, చేస్తానని చెప్పి కూడా మాకు అందరికీ ఛాన్సర్ మాట చెప్పారు. కొన్ని కారణాలలో మేము కుదరలేదు. ఈ రోజు చూసిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపల నీళ్లు స్విచ్ ఆఫ్ చేస్తామంటే మాకందరికీ ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇది 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజల కళ. ఇది తిప్పిడిపల్లె అని ముదిరిపల్లె 2 చెరువులకు ఇదన్నీ ఒక కళ మాదిరి ఎన్నో రోజులు ప్రయత్నం చేశాం. ఎప్పుడు 2014 నుంచి ఎంతో ప్రయత్నం చేశాం, అయినా కూడా సక్సెస్ కాలే. ఈ రోజు మన కలెక్టర్ ద్వారా ఈ రోజు అడుగుతుందంటే చాలా గర్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దానికన్నా ముఖ్యంగా ఇప్పుడే కాలు ఎక్కిన తక్షణమే సార్ ఏం చెప్పారంటే ఇమీడియట్ గా ఆర్డీఓ గారికి చెప్పాను, నేను వారం లోపలనే ఇది ఎస్టిమేట్ శాంక్షన్ చేస్తా. సార్లు వారం అబ్జర్వ్ చేస్తూ 6 నెలల లోపల నీళ్ళు ఖచ్చితంగా నింపాలని మనం స్విచ్ ఆన్ చేయాలా అని చెప్పడం అనేది ఏ అధికారి ఇంత జవాబుదారు అంటాం. ఎందుకంటే ఆ బాధ్యత సార్ మీద వేసుకొని చెప్పడం అనేది ఏ అధికారులు చెప్పరు. అయినా ఈ రోజు సార్ అంత అద్భుతంగా ఆ బాధ్యత మిందేసుకొని ఖచ్చితంగా 6 నెలల లోపల నీళ్ళు వదులుతుంటే మా రైతాంగం అంతా చాలా సంతోషిస్తున్నారు. అది కాకుండా ఎక్కడైనా ఈ పైప్ తీసేటప్పుడు కానీ రైతులకు ముఖ్యంగా రైతులు నీళ్లు కావాలని చాలా కోరుకుంటారు 15 సంవత్సరానికి. అటువంటి ఆలోచన ఎవరు రైతులు నిలబెట్టాలనే ఆలోచన ఎక్కడ లేనే సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పనిచేస్తుంటే వాళ్ళే నిలబడి వాళ్ళ భూమిలో వాళ్ళే ప్లేస్మెంట్ చేయకుండా ముందుకున్నారు సార్. అది ఆ అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు మనం దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, మనకు మన నియోజకవర్గంలో ఏ పని చేయాలని కూడా ఓన్లీ నేను చెప్పిన తక్షణమే ఆ పని చేసి నెరవేర్చి శాంక్షన్ చేస్తామని చెప్పేది. నేను కూడా సుమారు 10-12 సంవత్సరానికి రాజకీయం ఉన్నా కానీ ఇటువంటి స్పందించి ఇటువంటి ఇమీడియట్ గా మనకు ఆన్సర్లు కలెక్టర్ ఇంట్లో ఎప్పుడు ఎవరు దొరకలే. ఇటువంటి సార్లు మనం ఎప్పటికీ జీవితాంతో ఎప్పటికీ ఈ 2 గ్రామాలు, ఎందుకంటే తిప్పేపల్లి ముదిరిపల్లి గ్రామస్తులు జీవితాంతం మన కలెక్టర్ గారిని గుండెలో పెట్టుకుంటారని చెప్పి సందర్భంగా